హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పెడంత మనసు పార్ట్ 37. నెక్స్ట్ డే మార్నింగ్ బస్సు ముఖేష్కి కాల్ చేస్తుంది. లేచావా అంటది. అనగానే ముఖేష్ లెగుస్తున్నామా, అప్పుడే టైం అవుతుందా అంటాడు. అనగానే బస్సు టైం ఉంది కానీ త్వరగా లెగు, ఫస్ట్ డే లేట్గా వెళ్ళకు అంటది. అనగానే ముఖేష్ హామా అని కాల్ కట్ చేసి లెగిచి నవ్వుకుంటూ నేను ఐఐటి క్యాంపస్లో ఉన్నాను అని నవ్వుకుంటూ రెడీ అయ్యి కాలేజీ అంతా చూసుకుంటూ వెళ్తూ ఉండగా రక్ష కాల్ చేస్తుంది. హాయ్ అంటాడు. హాయ్, ఎలా ఉంది కాలేజ్ అంటది. అనగానే అదిరిపోయింది రక్ష, నేను ఐఐటిలో ఉన్నాను, అస్సలు నమ్మలేకపోతున్నా అనగానే రక్ష నవ్వుతూ నాకు రాబుద్ది అవుతుంది అంటది. అనగానే ముఖేష్ వచ్చేయి అంటాడు. రక్ష నవ్వుతూ నీతో నేను అప్లై చేయాల్సిందేమో అనిపిస్తుంది అనగానే ముఖేష్ నవ్వుతూ అప్పుడు వద్దన్నావు, ఇప్పుడు అప్లై చేయాల్సిందంటావు అనగానే రక్ష హా సరే కానీ క్లాస్లో అందరినీ చూసి భయపడకు అంటది. భయమా, నా టాలెంట్తో తెచ్చుకున్నా ఇక్కడ సీట్, అంటే వాళ్ళకి నేను ఈక్వల్ అంటాడు. అనగానే రక్ష నీకు టాలెంట్ లేదు అనట్లా, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అంటున్నా అనగానే ముఖేష్ చూసుకుందాంలే అంటాడు. వెంటనే రక్ష నువ్వు వినువు నా మాట, సర్లే కానీ డాడ్ వస్తున్నారు, నువ్వు క్లాస్కి వెళ్ళిరా, ఈవినింగ్ చేస్తాను అని పెట్టేస్తుంది. సరే బాయ్ అని కాల్ కట్ చేసి ముఖేష్ మొత్తం కాలేజీ అంతా చూసుకుంటూ క్లాస్లోకి ఎంటర్ కాగానే ఒక 40 మెంబర్స్ ఉంటారు. ఇంతమంది ఉన్నారేంటి అనుకుంటూ వెళ్ళి బ్యాక్ సైడ్ కూర్చుంటాడు. 2 మినిట్స్లో ఒక సార్ ఎంటర్ అవుతారు. అందరూ లెగిసి నుంచుంటారు. ప్లీజ్ సిట్ అని హాయ్ ఆల్, మై నేమ్ ఈస్ ప్రసాద్. ఎంతమందికి ఈ డ్రోన్ టెక్నాలజీ గురించి ఐడియా ఉంది అండ్ ట్రై చేశారు అని అడగగానే ముఖేష్ మనసులో ఎవ్వరూ ట్రై చేసి ఉండరు, నేను ఒక్కడినే చేసి ఉంటాను, ఇప్పుడు చెయ్యెత్తాననుకో సార్ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టొచ్చు అనుకుంటూ చెయ్యి ఎత్తి పక్కకి చూడగానే క్లాస్ మొత్తం చేతులు ఎత్తి ఉంటారు. ఏంటి, అందరూ చేశారా అని షాక్ అవుతాడు. వెంటనే సార్ సూపర్, ఎలా చేశారో ఒక్కొక్కరు చెప్పండి అని అడగగానే ఒక్కొక్కరు లేచి చెప్తూ ఉంటారు. అవి ముఖేష్ వింటూ ఉంటాడు. వామ్మో, వీళ్ళు అందరూ చాలా చేశారు, వీళ్ళని చూస్తుంటే నాకే ఏమీ తెలియదేమో అనిపిస్తుంది అనుకుంటూ ఉండగా సార్ ఓకే, రేపటి నుంచి ప్రాక్టికల్గా మనం స్టార్ట్ చేద్దాం అని వెళ్తాడు. అందరూ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. ముఖేష్ అందరినీ చూస్తూ కొంచెం కంగారుగా అక్కడి నుంచి లెగిచి రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ మొబైల్ చూడగానే రక్ష నుంచి మెసేజ్ ఉంటుంది, హాయ్ అని. అది చూసి రక్ష ఆల్రెడీ చెప్పింది క్లాస్లో వాళ్ళని చూసి భయపడకు అని, అప్పుడు ఓవర్ చేశాను, ఇప్పుడు రక్షకి చెప్తే అమ్మో ఓవర్ చేస్తుంది అను చెప్పకుండా కవర్ చేయాలి అనుకొని రక్షకి కాల్ చేస్తాడు. వెంటనే రక్ష హాయ్, వెయిటింగ్ నీకోసమే, ఎలా ఉంది ఫస్ట్ డే అంటది. అనగానే ముఖేష్ బాగుంది అంటాడు. వెంటనే రక్ష సార్ ఏమైనా చెప్పారా అంటది. ఈరోజు ఏమీ లేదు, జస్ట్ ఇంట్రడక్షన్ అయిందంతే అంటాడు ముఖేష్. ఓ ఓకే, రేపటి నుంచి బాగా విను అయితే అంటది. అనగానే ముఖేష్ అంటాడు. ఇంకా ఏంటి సంగతులు అంటది రక్ష. "మ్మ్, ఏ అడగటం మర్చిపోయాను అంటాడు ముఖేష్. ఏంటి అంటది రక్ష. దీప్తికి మీ కంపెనీలో ఇంటర్న్షిప్ అంట ఇప్పించవా మామయ్యని అడిగి అంటాడు. అనగానే రక్ష అడుగుతానులే, ఒక్కటి లైబ్రరీకి వెళ్ళు, ఐఐటి వాళ్ళ లైబ్రరీ అంటే చాలా ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉండొచ్చు అనగానే ముఖేష్ కరెక్టే, ఉంటాను, నేను లైబ్రరీకి వెళ్ళాలి, ఉంటాను అంటాడు. అనగానే రక్ష సరే అని పెట్టేస్తుంది. ముఖేష్ లెగిసి నాకు తెలిసి ఫస్ట్ డేనే లైబ్రరీకి ఎవరూ వెళ్ళరు, నేను వెళ్తాను అనుకుంటూ లైబ్రరీకి వెళ్తాడు. లైబ్రరీలోకి అడుగు పెట్టగానే మార్నింగ్ క్లాస్లో ఉన్న వాళ్ళు చాలా మంది లైబ్రరీలో ఉంటారు. వాళ్ళని చూస్తూ అస్సలు ఫస్ట్ డే కదా, కాలేజీ అంతా చూసి ఎంజాయ్ చేద్దామని ఏమీ లేదు, అందరూ బుక్స్లో మునిగిపోయారు అనుకుంటూ
మార్నింగ్ క్లాస్లో సార్ చెప్పిన బుక్స్ సర్చ్ చేసి తీసుకెళ్ళి కూర్చుంటాడు. అందరి ఫేసెస్ చూస్తుంటే బాగా చదివే వాళ్ళ ఉన్నారు. నాలాంటి వాళ్ళు ఎవరూ ఉన్నట్లు లేరు అనుకుంటూ కూర్చొని బుక్లో చూస్తూ ఉంటాడు. కానీ నిద్ర వస్తూ ఉంటది. అబ్బా! మన వల్ల కాదు అని ఆ బుక్‌ని రూమ్‌కి తీసుకెళ్తాడు. టైర్డ్‌గా ఉంది అని నిద్రపోతాడు చదవకుండా. నెక్స్ట్ డే క్లాస్‌కి వెళ్ళగానే ప్రాక్టికల్‌గా సార్ చూపిస్తాను అని తీసుకెళ్తారు. ఆ డ్రోన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు రఫ్ బుక్స్ తెచ్చుకొని సార్ చెప్పే నోట్స్ అంతా రాస్తూ ఉంటారు. ముఖేష్ మాత్రం ఏ బుక్స్ తెచ్చుకోడు. వాళ్ళని చూస్తూ అబ్బా! అందరూ చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. నాకంటే ఒక అడుగు ముందే ఉన్నారు అనుకుంటూ అస్సలు సార్ వాయిస్‌ని రికార్డ్ చేస్తే సరిపోదు అనుకుంటూ సార్ చెప్పేది తన మొబైల్‌లో వాయిస్ రికార్డ్ ఆన్ చేసి సార్ చెప్పేది వింటూ ఉంటాడు. మిగతా వాళ్ళు సార్ చెప్పేది వింటూ రాస్తూ ఉంటారు. క్లాస్ అంతా అయినాక సార్‌ని డౌట్స్ అడగటానికి అందరూ గుంపుగా వెళ్తారు. ముఖేష్ మనసులో సెకండ్ డేనే ఏమి డౌట్స్ రా బాబు! వీళ్ళని చూస్తుంటే నాకు టెన్షన్ వస్తుంది అనుకొని బయటకు వెళ్ళి ఒక బెంచ్ పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకో లోన్లీగా ఉంది. రక్ష, మా, దేవ్, చిన్ను, అక్క ఎవరూ లేరు నా పక్కన. ఒక్కరు ఉన్నా బాగుండేది. ఏదో కాలేజీలో సీట్ వచ్చింది అని వచ్చేశాను. ఇక్కడ చూస్తే అందరూ ఒక మెట్టు నాకంటే ముందే ఉంటున్నారు. వీళ్ళని దాటి ముందుకు వెళ్ళగలనా అసలు? వీళ్ళందరినీ చూస్తుంటే నా గుండెల్లో దడగా ఉంటుంది. ఇప్పుడు నేను కనుక ఇంటికి వెళ్తే అందరి ముందు తక్కువ అవుతాను. మెయిన్‌గా అత్త అండ్ డాడ్ ముందు. ఇక్కడేమో ఒక్కొక్కరిని చూస్తుంటే ఆ క్లాస్‌లో అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. అనుకుంటూ ఉండగా వసు నుంచి కాల్ వస్తది. ముఖేష్ అది చూసి కాల్ లిఫ్ట్ చేసి "హా మా చెప్పు" అంటాడు. అనగానే వసు "ఏం చేస్తున్నావు?" అంటది. "ఇప్పుడే క్లాస్ అయింది. బయటకు వచ్చి కూర్చున్నా" అంటాడు. "నీకు ఒక న్యూస్ చెప్దామని కాల్ చేశా" అంటది. "ఏంటి?" అంటాడు ముఖేష్. "చిన్ను అక్క మ్యారేజ్ కుదిరింది" అంటది. ముఖేష్ ఫేస్‌లో నవ్వొస్తది. "అవునా? ఎవరు?" అంటాడు ముఖేష్. "మధు అని చిన్ను అక్క పార్ట్నర్ బ్యాడ్మింటన్‌లో" అంటది. అనగానే ముఖేష్ "హా! గుర్తుంది. మిక్స్డ్ డబుల్స్‌లో పార్ట్నర్ కదా! కానీ ఎప్పుడూ అక్క చెప్పలా" అంటాడు. అనగానే వసు "అక్క ఏమీ చెప్పలా. వాళ్ళే వచ్చారు ఇంటికి మాట్లాడటానికి. అక్క కూడా ఇష్టం అన్నది. అందుకే ఓకే చేశాం. మంచి రోజులు లేవు అని ఈరోజే లగ్న పత్రిక పెట్టేసుకున్నాం. పెళ్ళికి ఇంకా 2 మంత్స్ టైం ఉందిలే" అంటది. అనగానే "ఓకే. ఏదక్కా?" అంటాడు. "ఇక్కడే ఉంది" అని చిన్నుకి ఇస్తాడు. "హాయ్ అక్కా" అంటాడు. "హాయ్" అంటది చిన్ను. "కంగ్రాచ్యులేషన్స్ అక్కా" అంటాడు. "థాంక్స్ రా. నువ్వు ఈరోజు బిజీ కాబట్టి ఓకే. పెళ్ళికి మాత్రం కంపల్సరీగా రావాలి" అంటది. అనగానే ముఖేష్ "ష్యూర్‌గా వస్తాను. మొత్తం నేనే చేస్తా" అంటాడు. అనగానే చిన్ను "ఐఐటీ వెళ్ళిన దగ్గర నుంచి కనీసం మేము గుర్తు కూడా లేము. కనీసం కాల్ కూడా చెయ్యట్లా. అంతా ఎంజాయ్ చేస్తున్నావనమాట అక్కడ" అనగానే ముఖేష్ "ఎంజాయా?" అని చుట్టూ చూస్తూ ఇక్కడ టెన్షన్ వస్తుంటే ఎంజాయ్ కాదు అనుకుంటూ "అదేం లేదక్కా" అంటాడు. అనగానే చిన్ను "అప్పుడప్పుడు కాల్ అన్నా చెయ్యరా" అంటది. అనగానే ముఖేష్ "అలాగే అక్కా" అంటాడు. "సరే ఉంటాన్రా" అని పెట్టేస్తది. ముఖేష్ చుట్టూ చూస్తూ వాళ్ళు నేనేదో ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటున్నారు. అస్సలు ఇక్కడికి రాకుండా ఉన్నా పోయేది. వచ్చే ముందు అమ్మని "నా గొడవ మిస్ అవుతావు అమ్మా" అన్నా. సీరియస్లీ నేను మిస్ అవుతున్నా అన్నిటిని అనుకుంటూ బాధగా నడుచుకుంటూ రూమ్‌కి వెళ్తాడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్